Hi friends, how are you? This is Vijay. You watching Program with Vijay channel Telugu. Today in this video, I'm going to teach Python functions. What is functions in Python? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో నేను ఫంక్షన్స్ గురించి మీకు బ్రీఫ్ గా అండ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తో సహా మీకు అర్థమయ్యేలాగా ఈ యొక్క వీడియోలో నేను ఫంక్షన్స్ గురించి చెప్తాను. ముందుగా డెఫినేషన్ చూద్దాం. ఏ ఫంక్షన్ ఈస్ నథింగ్ బట్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ కోడ్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్. వీటిని మనం బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అని లేదా కోడ్ అని ఇన్స్ట్రక్షన్స్ అని మనం పిలుస్తాం. And also that can be executed in a specific task or action. దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ యొక్క ఫంక్షన్స్ ని ఒక టాస్క్ ని మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి, పర్ఫామ్ చేసుకోవడానికి ఈ యొక్క ఫంక్షన్స్ ని మనం యూజ్ చేస్తాం. మెయిన్ గా ఈ యొక్క ఫంక్షన్స్ ని మనం ఎందుకు యూజ్ చేసుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ యొక్క సాఫ్ట్వేర్ డెవలపర్ కని లేదా కోడర్ కని ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఎన్ నెంబర్ ఆఫ్ లైన్స్ రాసినప్పుడు సమ్ టైమ్స్ మనకి కోడ్ అనేది చేంజ్ చేస్తాం ఆర్ అప్డేట్ చేస్తాం. రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని మనం కోడ్ అనేది చేంజ్ చేస్తాం కదా. ఆ సిచ్యువేషన్ లో మనకేంది ఎర్రర్స్ అనేవి చాలా వస్తాయి. ఎర్రర్స్ ఎక్కడ వచ్చినాయి అండ్ ఎలాంటి ఎర్రర్స్ వచ్చినాయి ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేసుకోవడానికి చాలా టైం వేస్ట్ అవుతుంది. అండ్ ఆల్సో మనం చాలా రిస్కీ ప్రాసెస్ తో ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం యొక్క ఫంక్షన్స్ ని మనం యూజ్ చేస్తాం. మెయిన్ గా ఫంక్షన్స్ ని ఎందుకు యూజ్ చేస్తామంటే కోడ్ రీయూజబిలిటీ. కోడ్ రీయూజబిలిటీ అంటే ఏంటంటే రైట్ వన్స్ ఎగ్జిక్యూట్ మెనీ టైమ్స్, అంటే మెనీ టైమ్స్ మనం కాల్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఫంక్షన్స్ ని బ్లాక్ లెవెల్లో మనం డివైడ్ చేసుకొని బ్లాక్స్ గా ఉంటాయి కదా, వీటిలో మనం స్టేట్మెంట్స్ అనేవి లూపింగ్ అని కండిషనల్ కానీ డిఫరెంట్ అంటే చాలా ఉంటాయి. ఈ యొక్క ఫంక్షన్స్ మనం రాసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా కూడా అండర్స్టాండ్ అవుతుంది. అలానే ఈ యొక్క యూసెస్ ఆఫ్ పైథాన్ ఫంక్షన్స్ ఏంటంటే చెప్పాను కదా మీకు, కోడ్ రీయూజబిలిటీ అని, టైం సేవ్ అవుతుందని, అలానే ఈజీ డీబగ్గింగ్ అంటే ఈజీలీ ఐడెంటిఫై ఎర్రర్స్ ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలానే కోడ్ అనేది రెడ్యూస్ అవుతుంది, మనకి కోడ్ అనేది రెడ్యూస్ అవుతుంది. అలానే మనకి ఈ యొక్క ఫంక్షన్స్ తెలుసుకున్నాం కదా. అసలు ఫంక్షన్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి చూసుకున్నాం. అలానే మూవ్ ఆన్ టు టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ పైథాన్. పైథాన్ లో 2 టైప్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఈస్ built in function, సెకండ్ వన్ ఈస్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఓకే, వీటి గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెంబర్ 1 built in functions. built in functions అంటే ఏంటంటే ఫ్రెండ్స్, built in function ఈస్ నథింగ్ బట్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. ప్రీ అంటే ఏంది, ఆల్రెడీ డిఫైన్ చేస్తుంది. అంటే ఈ యొక్క పైథాన్ సాఫ్ట్వేర్ లో ఇన్బిల్ట్ అయి ఉంటుంది. అంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలని కింద ఇచ్చాను చూడండి ఎగ్జాంపుల్. ప్రింట్ ఫంక్షన్ కానీ, టైప్ ఫంక్షన్ కానీ, లెంత్ కానీ, ఓబిఎస్ ఫంక్షన్ కానీ, మ్యాక్స్ కానీ, ఎస్టిఆర్ కానీ ఇలా ఇచ్చేసాను. అంటే ఎగ్జాంపుల్ గా ఇచ్చాను. చాలా ఫంక్షన్స్ అనేవి ఇన్బిల్ట్ అయి ఉంటాయి. వీటిని మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటాం. అలానే కింద చూడండి సెకండ్ వన్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే నేమ్ లోనే ఉంది యూజర్ అని. ఓకే, ఏ ఫంక్షన్ విచ్ ఈస్ క్రియేటెడ్ బై ద ప్రోగ్రామర్. అంటే యూజర్, అంటే యూజర్ చేత క్రియేటెడ్ బై ఫంక్షన్ ని మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అని పిలుస్తాం. ఓకే, ఎక్స్ప్లిసిట్ గా మనం క్రియేట్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ యూజర్ రిక్వైర్మెంట్స్. మనకి యూజర్ కి ఏ అయితే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మనం ఎక్స్ప్లిసిట్ గా ఈ యొక్క ఫంక్షన్స్ ని మనం క్రియేట్ చేసుకుంటాం. దాన్ని మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని పిలుస్తాం. ఈ యొక్క 2 ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. మెయిన్ గా ఈ యొక్క ఫంక్షన్స్ లో మనకి సింటాక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సింటాక్స్ చూడండి, సింటాక్స్ ఫర్ పైథాన్ ఫంక్షన్. ఈ యొక్క సింటాక్స్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ చెప్పాను కదా. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి డిఈఎఫ్. డెఫ్ అంటే డిఫైన్ చేస్తుంది, ఈ యొక్క ఫంక్షన్ ని డిఫైన్ చేస్తుంది. ఈ యొక్క డెఫ్ అనేది పైథాన్ లో వన్ ఆఫ్ ద రిజర్వ్డ్ కీవర్డ్ అన్ని స్మాల్ లెటర్స్ తోనే ఉండాలి ఈ యొక్క ఫంక్షన్ నేమ్ అనేది. చూస్తే డెఫ్ అనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం ఫంక్షన్ నేమ్ అయితే ఇస్తున్నాం. అంటే ఈ యొక్క ఫంక్షన్ నేమ్ ఎలా ఇస్తామంటే మీనింగ్ఫుల్ అయి ఉండాలి, అంటే అండర్స్టాండ్ అవుతుంది కదా, అందుకని చెప్తున్నాను. అండ్ పెరాన్సిస్ అయితే కంపల్సరీ, ఫంక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి పెరాన్సిస్ ఇవ్వాలి. అండ్ ఇన్సైడ్ ద పెరాన్సిస్ మనం పారామీటర్స్ ఇస్తాం. అంటే సమ్ టైమ్ ఇది ఆప్షనల్, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఓకేనా. అండ్ కోలన్ ఆపరేటర్ ఇవ్వాలి, కంపల్సరీ అయితే కోలన్ ఆపరేటర్ ఇవ్వాలి. ఎందుకంటే కోలన్ ఆపరేటర్ ఏంటంటే మనకి ఒక బ్లాక్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి సిలో కానీ C++ లో కానీ మనకి కర్లీ బ్రేసెస్ అయితే ఎలా అయితే ఉంటాయో మనకి ఇక్కడ కోలన్ ఆపరేటర్ తో మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ మనం ఆ కోలన్ ఆపరేటర్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేయగానే మనకి ఇండెంటేషన్ అనేది వస్తుంది. అంతే కదా. పైథాన్ ఫాలో సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాటిలో ఇండెంటేషన్ కూడా ఒకటి. 4 లైన్ స్పేసెస్ తో మనకి ఇండెంటేషన్ అయితే
ఉంటుంది. ఇక్కడ స్టేట్మెంట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి బాడీ అని ఇచ్చాం కదా, ఇక్కడ స్టేట్మెంట్స్ అంటే బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనం ఇక్కడ రాస్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి యొక్క ఫంక్షన్ డెఫినేషన్ రాసాం కదా, అండ్ నెక్స్ట్ మనం ఫంక్షన్ ని కాల్ చేయాలి. ఆ సిచ్యువేషన్లో ఏంటంటే మనం ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏదైతే ఇచ్చామో పైన కింద కూడా అదే ఇవ్వాలి, సేమ్ ఫంక్షన్ నేమ్ అండ్ పారాన్సిస్ ఇవ్వాలి. ఇన్సైడ్ ద పారాన్సిస్ మనం ఆర్గ్యుమెంట్స్ ఇస్తాం. ఆర్గ్యుమెంట్స్ అంటే నథింగ్ బట్ మనం ఇన్పుట్ ఎలా అయితే ఇస్తామో ఇక్కడ మనం ఇన్పుట్ ఇస్తాం ఆర్గ్యుమెంట్స్ ప్లేస్ లో. ఇలా అయితే మనకి యొక్క ఫంక్షన్ సింటాక్స్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఫంక్షన్ సింటాక్స్ అయితే ఇలా ఉంటుందని చెప్పాను కదా ఫ్రెండ్స్. లెట్ మీ షో యూ. ఓపెన్ ఐడిఎల్ఈ షెల్. ఐడిఎల్ఈ షెల్ అనేది ఓపెన్ అయింది. నేను ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, న్యూ ఫైల్ ని తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఫైల్లోకి వెళ్ళండి, న్యూ ఫైల్ ని క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ ఫైల్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. సేవ్ యాజ్. ఇక్కడ చూడండి, సేవ్ యాజ్ అని ఉందా, కంట్రోల్ ఎస్ అని కొట్టంగానే వస్తుంది. ఫంక్షన్స్ కాబట్టి ఫంక్షన్స్. నేను ఫంక్షన్స్ డాట్ పీవై. ఓకే, సేవ్ చేయండి. ఇప్పుడు మనకి సేవ్ అయింది. మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలని ఒక చిన్న స్మాల్ ప్రోగ్రామ్ చెప్తాను చూడండి. మనం ఫస్ట్ ప్రింట్ చేద్దాం. డెఫ్ అనేది తీసుకున్నాం, డిఫైన్ ఫంక్షన్ ని. ఇప్పుడు ఫంక్షన్ నేమ్ ఏంటంటే డెమో ఫంక్షన్ ఇచ్చేసిన తర్వాత మనం పారాన్సిస్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నేనేం చెప్పాను, కోలన్ ఆపరేటర్. ఓకే, ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. ఇండెంటేషన్ అనేది మనకి వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రింట్ చేస్తా. ప్రింట్ లో ఫంక్షన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఇచ్చాం కదా. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సేవ్ చేసి రన్ చేద్దాం. కంట్రోల్ ఎస్ చేసిన తర్వాత ఇక్కడ రన్ ఉంది కదా, రన్లోకి వెళ్ళి రన్ మాడ్యూల్. ఏంది మనకి అవుట్పుట్ ఏం రాలేదు? ఎందుకు రాలేదంటే మనం ఫంక్షన్ ని కాల్ చేయలేదు. ఎందుకంటే మనం ఫంక్షన్ ని కాల్ చేయలేదు కదా. ఇప్పుడు మనం ఫంక్షన్ కాల్ చేయాలంటే ఇక్కడ చూసారా, మనకి ఫంక్షన్ డెమో నేమ్ ఏదైతే ఇచ్చామో అదే ఇక్కడ కూడా ఇవ్వాలి. డెమో ఫంక్షన్. మనం ఇక్కడ కోలన్ ఆపరేటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. రన్ చేద్దాం, రన్ మాడ్యూల్. ఓకే, చూసారా, ఫంక్షన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, మనకు అవుట్పుట్ అనేది వచ్చేసింది. ఈ యొక్క ప్రింట్ స్టేట్మెంట్ ఉంది కదా, ఈ యొక్క ప్రింట్ స్టేట్మెంట్ అనేది నాకు 5 times కావాలి. నేను 5 times ప్రింట్ చేయను, కానీ కాల్ చేస్తాను. చూడండి, ఈ ఫంక్షన్ కాల్ ని కాపీ చేద్దాం. చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. కంట్రోల్ వి, ఎంటర్, కంట్రోల్ వి, ఎంటర్, కంట్రోల్ వి, ఎంటర్, కంట్రోల్ వి. ఓకేనా? 5 times అయితే ఇప్పుడు మనం కాల్ చేద్దాం. సేవ్, రన్. ఓకే, చూసారా ఫ్రెండ్స్, మనకి 1 2 3 4 5 times చూసారా, ఫంక్షన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనం 5 times అయితే మనం ప్రింట్ చేసాం. చూసారా, 5 times మనం కాల్ చేసాం. అండ్ మీకు ఇంకా సింపుల్ గా ఈజీగా ఒక ఎడిషన్ ప్రోగ్రామ్ అయితే నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మొత్తం తీసేస్తున్నాను. డెఫ్ కీవర్డ్ ఇచ్చిన తర్వాత డిఫైన్ చేస్తున్నాం ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి ఎడిషన్ పారాన్సిస్ అండ్ కోలన్ ఆపరేటర్. ఎంటర్ క్లిక్ చేయండి. ఇండెంటేషన్ అయితే ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. అండ్ ఇక్కడ నేనేం చేస్తానంటే a equal to 100 and b equal to 200, c equal to a plus b. ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రింట్ చేస్తా. ప్రింట్ c. ఓకే, ఇప్పుడు మనం ఫంక్షన్ ని కాల్ చేద్దాం. కాల్ చేయాలంటే మనం ఇక్కడ నేమ్ ఏమైతే ఇచ్చామో ఫంక్షన్ కి ఆ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఎడిషన్ కదా, ADDITION. ఎడిషన్, పారాన్సిస్ ఇంపార్టెంట్, కోలన్ అవసరం లేదు. రన్ చేయండి, రన్ మాడ్యూల్ 5 అండ్ సేవ్. మనకి అవుట్పుట్ ఎంత వచ్చింది? 300. ఓకే, ఇక్కడ చూడండి, 100 + 200 మనకి 300 అయితే వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ యొక్క ఎడిషన్ ఉంది కదా, చూసారు, ఇదిగో ఇక్కడ ఎడిషన్ ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ నేను ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకొని ఆ వేరియబుల్ ని ప్రింట్ చేసుకుంటాను. అప్పుడు మనకి ఏం అవుట్పుట్ వస్తుందో చూద్దాం. సమ్ ఈక్వల్ టు, ఓకే, సమ్ అనే దానికి నేను ఇచ్చేసాను. ఓకే, సమ్ అనే వేరియబుల్ కి నేను యొక్క ఎడిషన్ ఫంక్షన్ అనేది ఇచ్చేసాను. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్రింట్ సమ్, SUM, సమ్ అని ఇచ్చేసాను. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేద్దాం. ఓకే, అవుట్పుట్ వచ్చేసింది. చూసారా, మనకి 300. అండ్ ఇక్కడ ఏంది, నన్ను వచ్చింది. ఎందుకు వచ్చిందో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనకి ఏం జరిగిందంటే ఫస్ట్ 100 + 200 అనేవి మనకి C అంటే A + B, అప్పుడు 300 అయింది కదా. ఈ 300 అనేది మనకి C లో ఉంది. ఫస్ట్ మనకి C అనేది ప్రింట్ అయింది. అంటే ఇక్కడ 300 ఉంటుంది కదా, ఈ యొక్క 300 అనేది మనకి ఈ యొక్క 300 ఈ ఫంక్షన్ లో 300 ఉంది, అది మనకి ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ప్రింట్ చేసినప్పుడు ఈ యొక్క సమ్ లో మనకి ఏం లేదు ఇక్కడ, అందుకని మనకి నన్ వచ్చింది. అలానే ఒక ఫంక్షన్ ని మనం ఒక వేరియబుల్ కి అసైన్ చేసినప్పుడు మనం కంపల్సరీ రిటర్న్ స్టేట్మెంట్ అంటే రిటర్న్ అనేది ఇక్కడ చూసారా, రిటర్న్ అనేది మనం యూజ్ చేయాలి.
అది పైథాన్ లో ఒక రిజర్వ్డ్ కీవర్డ్ ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఈ ప్రింట్ తీసేసి రిటర్న్ RETURN రిటర్న్ సి పెరాన్సెస్ అవసరం లేదు దీనికి. అండ్ డైరెక్ట్ గా అడిషన్ ఫంక్షన్ ఇచ్చేస్తున్నా. ఈ సమ్ అనేది కూడా తీసేసి ADDITION అడిషన్ ఫంక్షన్. అంటే ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఒక ఫంక్షన్ లో ఇంకో ఫంక్షన్ ని మనం రాయాలనుకున్నప్పుడు అంటే ఇచ్చినప్పుడు మనకు రిటర్న్ స్టేట్మెంట్ కంపల్సరీ మనం ఇవ్వాలి. ఈ యొక్క రిటర్న్ కీవర్డ్ అనేది మనం మెన్షన్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనం రన్ చేద్దాం సేవ్ చేసి. మనకి చూస్తారు ఇక్కడ 300 అనేది వచ్చేసింది. చూసారా మనకి ఈ యొక్క రిటర్న్ స్టేట్మెంట్ మనం యూజ్ చేసుకున్నప్పుడు రిటర్న్ సి. ఈ రిటర్న్ సి ఏంది, ఇక్కడ 300 ఉంటుంది. ఆ 300 అనేది మనకి ఇక్కడ ఏంది అడిషన్ లో ఉంటుంది కదా, ఈ సమ్ లో ఉంటుంది. ఈ యొక్క అడిషన్ ని మనం ప్రింట్ చేసుకున్నప్పుడు ఈ యొక్క ఫంక్షన్ లో మనకి 300 ఉంది కాబట్టి అది మనకి ప్రింట్ అయింది. నన్ లేదు, అదే మనం ప్రింట్ సి అని ఇచ్చినప్పుడు అయితే మళ్ళీ మనం ప్రింట్ సమ్ అనుకుంటే మనకి ఈ యొక్క నన్ అనేది వస్తుంది. అలానే చెప్పాను కదా, ఒక వేరియబుల్ లో అడిషన్ ఫంక్షన్ మనం ఇచ్చినప్పుడు మనం రిటర్న్ ని కంపల్సరీ యూజ్ చేయాలి. అలానే ఇప్పుడు ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేస్తాను ఇక ఫంక్షన్స్ లో. అప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డెఫ్ అనే కీవర్డ్ ఇస్తున్నాను, డిఫైన్ చేసుకోవాలి కాబట్టి. అండ్ ఫంక్షన్ నేమ్ కంపల్సరీ ఇవ్వాలి కాబట్టి ADDITION అడిషన్ ఫంక్షన్ పారాన్సిస్ అండ్ కోలన్ ఆపరేటర్. ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు రిటర్న్ ఇచ్చేసాను. ఇప్పుడు నేను పారామీటర్స్ ని పాస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ పారామీటర్స్ A, B అనేది అయితే నేను ఇస్తున్నాను. ఇక్కడ రిటర్న్ లో నేను ఏం చేస్తానంటే A+B ఇచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత రిటర్న్ A+B ఇచ్చాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఫంక్షన్ ని కాల్ చేయాలంటే మన ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. అడిషన్ ADDITION అడిషన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్స్ ని ఇవ్వాలి ఫ్రెండ్స్, అంటే ఇన్పుట్ లాగా. నేనైతే 10,7 అయితే ఇస్తున్నాను. ఇక 10 అనేది మనకి ఈ యొక్క A అనే పారామీటర్ ఉంది కదా, ఈ యొక్క A అనే పారామీటర్ లో వెళ్ళి స్టోర్ అవుతుంది. అలానే ఈ యొక్క 7 అనే ఆర్గ్యుమెంట్ ఉంది కదా, 7 అనే ఆర్గ్యుమెంట్ వెళ్ళి మనకి B అనే పారామీటర్ లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ అండ్ ఇక్కడ కూడా ఇవ్వండి. ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఓకే, చూసారా మనకి 17 అని అవుట్పుట్ వచ్చేసింది ఇక్కడ. చూసారా ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క ఫంక్షన్స్ లో మనం ఇలా అయితే పారామీటర్స్ ని ఇస్తాము, అలానే ఆర్గ్యుమెంట్స్ ఇలా అయితే ఇస్తాం. ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం ఇన్పుట్ లాగా ఇస్తాం ఫ్రెండ్స్, అండ్ రిటర్న్ చేస్తుంది. అది రిటర్న్ చేసి మనకి ఈ యొక్క పారామీటర్స్ లో ఉంచి అప్పుడు మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ అలానే ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని కాపీ చేస్తున్నాను చూడండి. Ctrl+C, ఎంటర్ క్లిక్ చేయండి. Ctrl+V. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫ్రెండ్స్, ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ అనేవి వాల్యూస్ అనేది చేంజ్ చేస్తున్నా. 20,89 ఇలా ఇచ్చేసాను. అండ్ 100,90 అండ్ 378,980 ఇలా అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేనేం చేస్తానంటే రన్ చేసి సేవ్ చేద్దాం. చూసారా 109, 190, 1358. చూసారా మనం ఫంక్షన్ ని వన్ టైం రాసాం కానీ మెనీ టైమ్స్ అనేవి మనం ఎగ్జిక్యూట్ చేసుకున్నాం. చూసారా, ఆర్గ్యుమెంట్స్ ఇన్పుట్ లాగా ఇచ్చేసరికి మనకి ఇలా అయితే ప్రింట్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఆర్గ్యుమెంట్ అనేది తీసేస్తున్నా, అంటే ఎలిమినేట్ చేస్తున్నా. చూడండి, ఏమి ఇవ్వలేదు, ఓన్లీ సింగిల్ ఆర్గ్యుమెంట్ అనేది ఇచ్చేసాను ఇక్కడ. ఇప్పుడు మనం రన్ చేద్దాం, ఏమైనా అవుట్పుట్ వచ్చిందో చూద్దాం. చూసారా మనకి ఎర్రర్ వచ్చింది. చూసారా, B అంటే మిస్సింగ్ వన్ రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్. B పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అనేది ఈ యొక్క B అనే పొజిషన్ లో మనకి ఈ యొక్క ఆర్గ్యుమెంట్ అనేది లేదు. చూసారా, మనకి ఎర్రర్ అనేది వచ్చేసింది ఫాస్ట్ గా. మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలని ఇంకా వన్ మోర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒక స్టూడెంట్ నేమ్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఫంక్షన్స్ యూజ్ చేసుకొని డెఫ్ అనే కీవర్డ్ అంటే డిఫైన్ చేసాం కదా, అండ్ ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి స్టూడెంట్ అండ్ పారాన్సిస్ ఇచ్చేసిన తర్వాత కోలన్ ఆపరేటర్. ఎంటర్ క్లిక్ చేయగానే ఇండెంటేషన్ అనేది మనకు వచ్చేసింది. ప్రింట్ చేస్తున్నాను చూడండి. ప్రింట్ ఇక్కడ స్ట్రింగ్స్ లో హాయ్ ఐ యామ్ అని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కామా ఇచ్చి నేమ్ అనేది ఇవ్వాలి. ఓకే, నేమ్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫంక్షన్ ని కాల్ చేయాలి. ఫంక్షన్ కాల్ చేయాలనుకున్నప్పుడు మనం ఇక్కడ చూసారా అవుటర్ సైడ్ ఇక్కడ ఇవ్వాలి మనం ఫంక్షన్ నేమ్ ని. ఫంక్షన్ నేమ్ ఏంది, స్టూడెంట్ కదా, స్టూడెంట్ పారాన్సిస్ ఇవ్వాలి. ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేయాలి.
ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలంటే మనం ఇక్కడ పారామీటర్ ఇవ్వాలి. పారామీటర్‌లో నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ నేమ్ ఏమైతే ఇవ్వాలనుకుంటున్నానో ఇది నేను ఇన్‌పుట్ లాగా ఇవ్వాలి ఒక పారామీటర్‌కి. స్ట్రింగ్స్‌లో విజయ్ అని ఇవ్వాలనుకుంటున్నాను. రన్ చేద్దాం. ఓకే. చూసారా? హాయ్ ఐ యామ్ విజయ్. మనకి నేమ్ అనేది వచ్చేసింది. ఒక స్టూడెంట్ నేమ్‌ని మనం ప్రింట్ చేసుకున్నాం. ఈ యొక్క ఫంక్షన్స్‌ని మనం యూజ్ చేసుకొని ఇలా అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్. ఈ యొక్క ఫంక్షన్స్ కాన్సెప్ట్స్‌లో మనకి ఈ యొక్క రిటర్న్ స్టేట్మెంట్ అనేవి మనకి అలానే పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎలా ఇస్తున్నాం, అలానే మనం ఫంక్షన్స్‌ని ఎలా డిక్లేర్ చేస్తున్నాం, ఫంక్షన్‌ని ఎలా కాల్ చేసుకుంటున్నాం, టైప్స్ ఏమున్నాయి ఫంక్షన్స్‌లో ఈ యొక్క వీడియోలో దీని గురించి చెప్పాను కదా ఫ్రెండ్స్. అప్‌కమింగ్ వీడియోస్‌లో ఫంక్షన్స్ టైప్స్ అండ్ దాని గురించి ఇంకా నేను బ్రీఫ్‌గా చెప్తాను. అలానే నేను ఇచ్చిన యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.